చెల్లించుకుంటున్నాను. మీ అందరికి కూడా ఈ యొక్క మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ కూడా ఈ యొక్క జబర్ గారి క్రీస్తు సంఘం ద్వారా ప్రతి నెల ఒక 3 ఆదివారాలు ఈ విధంగా సువార్త కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు వీరికి ఏమైనా పని లేదా, ఈ సాయంకాల సమయంలో ఆదివారం సెలవు కదా, ఏదో విధంగా వీరు ఫ్యామిలీతో కానీ లేకపోతే వారి ఇండివిజువల్ ఏదో వర్క్ చేసుకోవచ్చు కదా, చక్కగా వారు ఆనందపడచ్చు కదా, ఇంటాగా వీరు శ్రమపడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అదే విధంగా చాలా మంది చూస్తుంటూ వీరు వచ్చారు బాబు అనేసి ఒక విధంగా కూడా చూసే అవకాశం ఉంది. కానీ ఇది ఎంత భారమైనది, ఇది కలిగిన మాకు చాలా మీకు చెప్పడానికి ఆనందమైన విషయం అనేది మాకు కలిగిస్తున్నమాట. ఎందుకంటే ఈ సాయంకాల సమయంలో ఇటు విధంగా దేవుని మాటలు చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి నిజంగా దేవునికి మేము స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఏంటి చెప్పేదంటే శుభవార్త అంటున్నారు. ఏది శుభవార్త అంటే ఏంటి అనేసి వీళ్ళ చాలా మంది ఎంత విన్నా సరే వారు మరి ఒకసారి ఆలోచన చేస్తూనే ఉంటారు అన్నమాట. శుభవార్త అంటే ఏంటి అంటే మంచి వార్త అన్నమాట. మంచి వార్త అంటే అంటున్నారు. అసలు మంచి వార్తలో ఏముంది? చాలా మంది ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే వారు వినడానికి ఇష్టపడరు. వారు మనసులు కఠినపడిపోయి ఉంటాయి అన్నమాట. కానీ ఒక అందరిలో ఒక సామెత అన్నది మనకు ఉందన్నమాట. మంచి అన్నది గుమ్మము దాట మునిపే, చెడు అన్నది తిరిగి వచ్చి అక్కడ చెప్పు స్టాండ్ లో చెప్పుల వల్ల కనపడుతుంటారు అన్నమాట. కాబట్టి మంచిని ఎన్నిసార్లు చెప్పినా సరే వారు వినకుండా వారి యొక్క చెవుల్ని వారు మందం చేసుకొని ఉంటారు. కాబట్టి మంచి అన్నది అనేక మార్లు చెప్పమని, శుభవార్త అన్నది అనేక మార్లు ప్రకటించమని మా యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుడి ద్వారా మాకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది శుభవార్త అన్నది ఏంటి అని మనం గమనిస్తే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి నజరేతు అనే గ్రామంలో పుట్టి తను అనేక మార్లు అనేక విధాలుగా అద్భుత కార్యాలు చేస్తూ తన యొక్క ఏదైతే రాజ్య శుభవార్తని ఆయన ప్రారంభించి ప్రకటిస్తున్నారో ఆ ప్రకటన ద్వారా క్రీస్తు రాజ్యం అనేది వస్తుంది, ఆ రాజ్యంలో అందరూ చేరబడాలి అనేసి ఆ యొక్క అంశాన్ని ఆయన ప్రకటిస్తూ వచ్చారన్నమాట. అదే విధంగా ఆ ప్రకటించిన దాన్ని తన శిష్యులకి, అదే విధంగా తన శిష్యులు ఎంతమంది అయితే వారు కూడా దిగంతల వరకు భూగంతా కూడా ప్రకటించి ఉన్నారు. దాని ద్వారా అందరికీ అందుకునే విధంగా ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా ప్రతి క్రైస్తవుడికి కూడా చెప్పిన ఒక గొప్ప బాధ్యత అనేది మనము ఎరిగి ఉండాలన్నమాట. శుభవార్త అంటే ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడం, ఆయన ప్రతి పాపం నుండి మనల్ని రక్షించుటకు, మనల్ని పాపం నుండి విముక్తించుటకు ఆయన శిలువ మీద మరణించడం, ఆ మరణించిన తర్వాత 3 రోజులు సమాధిలో ఉండబడి తిరిగి లేవడం అన్నది శుభవార్త మాట. ఆయన పునరుత్థానం అనేది శుభవార్తలో ముఖ్యమైన అంశం అన్నమాట. మళ్ళీ ఎంతమంది అయితే ఈ యొక్క అంశాన్ని విశ్వసించి తన నోటితో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుతారో వారు తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ వచ్చినప్పుడు వారందరూ కూడా పరదేశంలో చేర్చబడతారనేసి దేవుడు చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అనేసి ఎవరైతే ఒప్పుకుంటారో వారందరూ కూడా నిత్య జీవితానికి వారసులుగా ప్రకటింపబడతారనేసి వాక్యం చెప్పబడుతుంది అన్నమాట. అనేక మంది అనేక వారు ఒక రక్షకుడు వస్తున్నాడు అనేసి అనేక గ్రంథాల్లో రాయబడి ఉన్నది. ఆ రక్షకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అనేసి స్పష్టంగా తెలియబడుతుంది. ఎందుకంటే ఆయనలో పాపం లేదు. ఏదైనా మనం చేస్తున్నాం చూస్తున్నాం, చాలా మంది రక్షణ భాగ్యం పొందడానికి, నిరీక్షణ పొందడానికి, మరి యొక్క నిత్య జీవానికి 2వ జన్మ ఉందనేసి పరలోకము నరకం ఉందని చాలా మంది గమనించి ఎన్నో పుణ్యకార్యాలు కానీ ఎన్నో కార్యాలు చేస్తుంటారు, కానీ భక్తులు చేస్తుంటారు, కానీ నిజమైన రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువారిలో ఉందనేసి మనం గమనించలేకపోతున్నారు. ఆ విషయాలు చెప్పడానికి మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. అదే మంచి వార్త అనేది మీకు తెలియజేస్తున్నాం అన్నమాట. అదే శుభవార్త అని మీకు అందరూ తెలియజేస్తున్నాం అన్నమాట. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారందరూ కూడా రక్షణ పొందుతారు, వారందరూ కూడా దేవుని బిడ్డలు అవుతారు, నిజమైన దేవుని ఎరుగుతారు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో వింటున్న ఈ యొక్క చిన్న మాటలు మీరందరూ కూడా హృదయాల్లో పెట్టుకొని ఆలోచన చేసి నిజమైన దేవుడు ఎవరనేది తెలుసుకొని ఇంకా ఏమైనా ప్రశ్నలు కానీ ఆలోచనగా ఉంటే జబర్ గారి క్రీస్తు సంఘంలో శుభార్తగా పనిచేస్తున్న సహోదరులు ప్రవీణ్ గారు, నవీన్ గారు ఉంటారు. మీ ఎట్లా వారి ప్రేమతో మీరు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఈ యొక్క దేవుడు అనే అంశం మీద ఎవరు చెప్పగలే క్యాపబిలిటీ కలిగిన సహోదరులు. కాబట్టి మీరు దయచేసి ఆలోచన కలిగి వారి ఎట్లా మీరు ప్రేమ చూపి ముందుకు వస్తే మీ యొక్క ఆత్మను రక్షింపబడతాయి అనేసి మేము ప్రేమ గురించి మీ అందరికి చెప్తున్నాం. ఈ సమయం అందు మీ అందరూ కూడా చేతుల విన్నపం మీదే. కాబట్టి దయచేసి ఆలోచించండి, గమనించండి.
మీరు ఈ యొక్క క్రీస్తు సంఘం అనే అంశంలో ఒకసారి గమనించి ఆ సంఘానికి వచ్చి మీరు అనగలిగితే ప్రతి విషయం కూడా ప్రేమతో వాళ్ళు చెప్తే వారు ఉన్నారు. కాబట్టి నేను ఈ యొక్క మాటలు ముగించుకుంటూ సహోదరులకు సమయం ఇస్తున్నాను.